బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చల ద్వారానే నేటి వివాదాల పరిష్కారం జరుగుతుంది అన్నారు. అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానన్నారు. ఏపీతో వివాదాలు కోరడం లేదని, ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోబోమన్నారు. జల వివాదాలపై తెలంగాణ సర్కార్ ఏపీతో చర్చించనుంది. జూన్ 23న తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఏపీని చర్చలకు పిలవాలని నిర్ణయించింది తెలంగాణ. గోదావరి జలాల తరలింపుపై 2016-2018లోనే ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. గోదావరి కృష్ణా బేసిన్లో ఎవరికి ఎంత వాటా రావాలో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. తన మొదటి ప్రాధాన్యత చర్చలు గొడవలు పెట్టుకోవడం కాదని 4 రోజులు కూర్చొని చర్చించేందుకు కూడా సిద్ధమే అన్నారు. ఇక చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనన్నారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చల ద్వారానే నేటి వివాదాల పరిష్కారం జరుగుతుంది అన్నారు. అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానన్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని, ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోబోమన్నారు. జల వివాదాలపై తెలంగాణ సర్కార్ ఏపీతో చర్చించనుంది. జూన్ 23న తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఏపీని చర్చలకు పిలవాలని నిర్ణయించింది తెలంగాణ. గోదావరి జలాల తరలింపుపై 2016-2018లోనే ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. గోదావరి కృష్ణ బేసిన్లో ఎవరికి ఎంత వాటా రావాలో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తన మొదటి ప్రాధాన్యత చర్చలు గొడవలు పెట్టుకోవడం కాదని, 4 రోజులు కూర్చొని చర్చించేందుకు కూడా సిద్ధమే అన్నారు. ఇక చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, చిట్ చాట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏముంది? బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చల ద్వారానే నేటి వివాదాలు పరిష్కారం జరుగుతున్నాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్, బనకచర్ల వివాదం అటు తెలంగాణ ఏపీ సర్కార్ మధ్య కొనసాగుతా ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ నీటి వాటాలకు సంబంధించి దుమారం జరుగుతా ఉంది. పొలిటికల్ ఫైట్ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల టూర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ 2 రోజుల్లో బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో నిలిపివేయాలి, ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరగబోతుంది అనేది కూడా ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా అటు పర్యావరణ అనుమతులు కూడా రాకూడదు అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ యొక్క అటు భూపేంద్ర యాదవ్ తో కూడా భేటీకి కావడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బనకచర్ల పైన తెలంగాణ హక్కులను ఏమాత్రం వదులుకోబోము, వాటిని సాధించుకునేందుకు ఎంతకైనా సిద్ధమనేటటువంటి కామెంట్ చేశారు. ఇటీవల ఆల్ పార్టీ ఎంపీల సమావేశం కూడా తెలంగాణ సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా అవసరమైతే తెలంగాణ నీటి వాటాల కోసం ఇటు టెక్నికల్ అంశాలతో పాటుగానే టెక్నికల్ గా ఫైట్ చేస్తాం, దాంతో పాటుగానే లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే పొలిటికల్ ఫైట్ తో పాటుగానే ప్రజాక్షేత్రంలోకి కూడా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం జరగకుండా చూస్తామనేటటువంటిది కూడా చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. బనకచర్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కేంద్రం వద్దకు కాకుండా తెలంగాణతో కూర్చొని మాట్లాడుకుంటే ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేదనేది కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జల వివాదాలను ఏపీతో పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుందని, బనకచర్ల అంశం పైన ప్రధానంగా ఇందులో చర్చించబోతా ఉన్నారు. బనకచర్ల వివాదం పైన పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారానే ఈ యొక్క నీటి సమస్యల పరిష్కారం
దక్కుతుంది అనేటటువంటి అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగానే ఈ యొక్క అవసరమైతే ఏపీ సీఎం ను స్వయంగా నేనే ఆహ్వానిస్తా ఈ యొక్క చర్చలకు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఏపీతో తెలుగు రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో విభేదాలు రావద్దు, ఏపీ ప్రభుత్వంతో వివాదాలు మేము కోరుకోవడం లేదనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరి కోసమో మా హక్కులను వదులుకోబోమంటూ కూడా మరో కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి ఈ ప్రాజెక్టు నిధులు అనుమతులు కోరుతున్న నేపథ్యంలోనే తెలంగాణ హక్కులకు భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి ఆ నియమ నిబంధనలు పాటించకుండా ఏపీ ముందుకు వెళ్తుంది కాబట్టి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉంది అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు ఈ తెలంగాణతోనే నేరుగా చర్చించి ఉంటే గనక ఇటువంటి పరిస్థితి వివాదానికి తావుండేది కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతోనే ఈ వివాదం రాజుకుంది. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వంతో ఈ యొక్క గోదావరి జలాలకు సంబంధించి చర్చించి ఉంటే గనక కొంత ఈ వివాదం సద్దుమణిగేది అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు ఏపీ ప్రభుత్వ వైఖరి వల్లనే బీఆర్ఎస్ ఈ నీటి పంచాయతీ చేస్తా ఉంది, తనకు ఒక ఆయుధం దొరికినట్లుగా మారింది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఇప్పటికే చనిపోయిందనేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ పార్టీ బతికించుకునేందుకు ఈ నీటి పంచాయతీ తెరపైకి తెస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజు, ఏపీ సీఎం ను స్వయంగా తానే ఆహ్వానిస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 రోజులు కూర్చొని చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు. ఇక ఈ చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనని అంటున్నారు. మరోవైపు ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా ఈ వ్యాఖ్యలపైన స్పందించే అవకాశం ఉందంటారు రాజు? అయితే చక్రి ప్రధానంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి అటు కృష్ణా బేసిన్ సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా ఇందులో కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే అది కాదనుకోకుండానే ఇప్పుడు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మాట్లాడుతా అనేటటువంటి వ్యాఖ్యలు కూడా అటు రాజకీయ అస్త్రంగా ప్రత్యర్థులు మలుచుకునేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీకి కూడా ఒక రాజకీయ అస్త్రంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం వద్ద ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం, అవసరమైతే లీగల్ ఫైట్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టుకు అడ్డుపడతాం అనేటటువంటి అంశాలను కామెంట్స్ కూడా మీడియా ముఖంగా 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాంతో పాటుగానే మోదీ సహకారం ఉందని చంద్రబాబు ఈ యొక్క బనకచెర్లలో ముందుకు వెళ్తే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళబోదు, దాంతో మాత్రమే ఆ ప్రాజెక్టు పూర్తి కాదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకొని తీరుతామనేటటువంటి కామెంట్ చేశారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి వైఖరి ఒకలా ఉంది, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఒక వైఖరి ఉంది అనేటటువంటి కామెంట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అటు ఏపీ ప్రభుత్వంతో కలిసి కూర్చొని చర్చించేందుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ నెల 23వ తేదీన జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రుల సూచనలు, సలహాలు తీసుకుని అధికారులతో కూడా ప్రధానంగా ఇరిగేషన్ అధికారులతో చర్చించిన అనంతరం ఈ యొక్క అంశం పైన ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా గోదావరి జలాల్లో 1000 టీఎంసీ, దాంతో పాటుగానే కృష్ణా నది జలాల్లో 500 టీఎంసీ తెలంగాణకు సరిపోతుంది, మిగిలినటువంటి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అటు ప్రత్యర్థ పార్టీలు కూడా చేసిన దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణకు న్యాయమైనటువంటి వాటా దక్కాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకునే కంటే ముందు ఏపీ ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మరోవైపు చర్చలతోనే ఈ యొక్క అంశం ఈ యొక్క వివాదం స్థిరపడుతుంది అనేటటువంటి కామెంట్ చేయడం, దాంతో పాటుగానే అవసరమైతే ఈ యొక్క అంశం పైన చర్చించేందుకు ఏపీ సీఎం ను నేనే ఆహ్వానిస్తా అనేటటువంటి కామెంట్ చేయడం కూడా అటు బీఆర్ఎస్, బీజేపీకి కొంత అస్త్రం దక్కినట్టే మనం పరిగణించాల్సి ఉంటుంది. రాజు, ఒకవేళ జల వివాదాలపై తెలంగాణ సర్కార్ ఏపీతో చర్చించాలనుకుంటే ఎప్పుడు చర్చించే అవకాశం ఉందంటారు రాజు? ఈ నెల 23వ తేదీన కేబినెట్ భేటీ కావాలనేటటువంటి భావనలో ఉంది. అందులో పూర్తి స్థాయిలో కూడా
ఈ యొక్క నీటి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీటి వాటాల నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలి. ఈ నీటి వాటాల్లో నష్టంగా జరిగితే గనక ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ నిపుణులు, ఉన్నతాధికారులు, దాంతో పాటుగానే ఆయా రంగాన్ని, ఆయా నీటిపారుదల రంగానికి సంబంధించి అవగాహన ఉన్నటువంటి నిపుణులతో ప్రత్యేకంగా చర్చించిన అనంతరం తెలంగాణ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొనుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణ ఇప్పటి వరకు నిర్మిస్తున్నటువంటి నది, అటు గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పలు ప్రాజెక్టులకు నీటి వాటా కేటాయింపులు జరిగిన అనంతరం మాత్రమే అటు ఏపీకి మిగులు రాష్ట్రం మిగులు జలాలు ఏవైతే ఉంటాయో ఆ జలాలను ఏపీ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని అంటారా, లేదంటే మిగతా ఏమైనా డిమాండ్లు, కొత్త డిమాండ్లు ఏమైనా తెరపైకి తెస్తారా అనేది అయితే వేచి చూడాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇంటర్నల్ గా చర్చించుకున్న అనంతరం మాత్రమే ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక అంశాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇప్పటి రైట్, థ్యాంక్ యూ రాజు.